హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సన్హీ కిచెన్. సింపుల్గా టేస్టీగా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటో, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను కేజీ చికెన్కి చూపిస్తున్నాను. కేజీ చికెన్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోండి. 1 స్పూన్ ఉప్పు కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. 1 స్పూన్ కారం వేయాలి. 3 స్పూన్లు ఆయిల్ వేసేసి చికెన్కి ఉప్పు కారం బాగా పట్టేలాగా ఈ విధంగా బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. వాటర్ వేయకుండా ఉడికించుకోండి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. పాన్ హీట్ చేసుకుని 4 స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, 1 అనాస పువ్వు, అలాగే చెక్క, లవంగాలు, ఇలాచీ కూడా వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే కొంచెం పుదీనా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 4 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాని బాగా మగ్గేంత వరకు ఇలా మూత పెట్టేసి మగ్గించుకోండి. టమాటా బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. కారాన్ని చూసి వేయండి. ఆల్రెడీ చికెన్లో వేసాము, పచ్చిమిర్చి వేసాము. మీ టేస్ట్కి తగినట్టు కారం యాడ్ చేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఉడికించుకున్న చికెన్ వేసేసేయండి. కొంచెం నీరు ఊరుతాయి మనం చికెన్ని ఉడికించినప్పుడు. వాటర్తో పాటు వేసేసేయండి. వాటర్తో పాటు వేసి హై ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టేసి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, అలానే 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని కొంచెం పుదీనా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి మూత పెట్టి చికెన్ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. చికెన్ బాగా ఉడికిపోతే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు 3 స్పూన్లు పెరుగుని ఇలా బీట్ చేసి వేసుకోండి. పెరుగు వేసిన తర్వాత మొత్తం అంతా ఇలా బాగా కలుపుకొని కర్రీ మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. కర్రీ కొంచెం పల్చగా కావాలనుకుంటే పెరుగుతో పాటు వాటర్ యాడ్ చేసుకోండి. లేదు గ్రేవీ థిక్గా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేయొద్దు. పెరుగు వేయడం వల్ల గ్రేవీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. పెరుగు వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు బాగా ఉడికించుకోండి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసి మొత్తం అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ చికెన్ కర్రీ రైస్లోకి, చపాతీ, వడ, దోశ, పూరి అన్నింట్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.